ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. డబ్బు గురించి ఈ 5 నిజాలు మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాయి. నిజం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక ఉండదు. నెలంతా కష్టపడి పనిచేస్తారు. జీతం అకౌంట్లో పడుతుంది. కానీ 10 రోజులు తిరిగేసరికి అకౌంట్ మళ్ళీ ఖాళీ. సంపాదన పెరుగుతున్నా సరే చేతిలో డబ్బు మాత్రం నిలవట్లేదు. ఈ కథ మీది మాత్రమే కాదు, మనలో చాలా మందిది. ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక అందరి కలైనా అస్సలు కాదు. ఈ ఒక్క చిన్న రహస్యం చెప్పనా? ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు పాటించేవి కేవలం 5 సింపుల్ రూల్స్ మాత్రమే. అవేంటో తెలుసుకుంటే మీ ఆర్థిక జీవితం మొత్తం మారిపోతుంది. ఇవేం రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్ నిజాలు. కానీ వాటిని కరెక్ట్గా పాటించడంలోనే అసలు మ్యాజిక్ ఉంది. ఈ 5 శక్తివంతమైన నిజాలు ఏంటో ఈరోజు మన భాషలో సింపుల్గా మాట్లాడుకుందాం. చివరి వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే 5 నిజం డబ్బు విషయంలో మీ మైండ్ సెట్నే మార్చేస్తుంది. చదువు ముఖ్యం, కానీ డబ్బు గురించి చదువు ఇంకా ముఖ్యం. మనం అందరం స్కూల్కి కాలేజీకి వెళ్ళాం. బాగా చదివితే మంచి ఉద్యోగం, మంచి జీతం వస్తుందని నమ్మకం. అది నిజమే, కానీ అందులో ఒక పెద్ద లోపం ఉంది. మనకు చరిత్ర, సైన్స్ అన్నీ నేర్పిస్తారు, కానీ డబ్బుని ఎలా చూసుకోవాలో, దాన్ని మన కోసం ఎలా పని చేయించుకోవాలో ఎవరు చెప్పరు. అందుకే చూడండి, పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు కూడా అప్పుల్లో ఉంటారు. కానీ ఓ చిన్న వ్యాపారం చేసేవాడు ఫైనాన్స్గా బలంగా ఉంటాడు. అవును, తేడా ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బు గురించిన జ్ఞానం. పేదవాళ్లకు, ధనవంతులకు మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే. రిచ్ డాడీ పూర్ డాడీలో రాబర్ట్ కియోసాకి చెప్పేది కూడా ఇదే. మన చదువు డబ్బు కోసం ఎలా పరిగెత్తాలో నేర్పుతుంది, కానీ డబ్బుని మన కోసం ఎలా పరిగెత్తించాలో నేర్పదు. కాబట్టి మొదటి నిజం ఇదే, మీరు డబ్బు గురించి తెలుసుకోవాలి. ఇదే మీరు పెట్టవలసిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ది రిచర్డ్ మ్యాన్ ఇన్ బాబిలోన్ లాంటి పుస్తకాలు చదవండి. పర్సనల్ ఫైనాన్స్ గురించి చెప్పే యూట్యూబ్ వీడియోలు చూడండి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, అసెట్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి తెలుసుకోండి. జ్ఞానమే శక్తి. డబ్బు విషయంలో ఈ జ్ఞానం మిమ్మల్ని పేదరికం నుంచి పైకి లేపుతుంది. అందుకే ఈ రోజు నుంచే రోజుకి కనీసం ఓ అరగంటైనా డబ్బు గురించి కొత్త విషయాలు నేర్చుకోండి. ధనవంతులు ఎప్పటికీ నేర్చుకోవడం ఆపరు. ఇదే వాళ్ళ మొదటి సీక్రెట్. ఇక రెండవది, మీ డబ్బుకి అడ్రస్ లేకపోతే అది అనాథలా మారిపోతుంది. అవును, ఇది నిజం. నిజాయితీగా చెప్పండి, పోయిన నెల మీ జీవితంలో ప్రతి రూపాయి ఎక్కడికి పోయిందో మీకు లెక్క తెలుసా? చాలామంది దగ్గర సమాధానం ఉండదు. జీతం రాగానే బిల్లులు, ఇంటి అద్దె, ఈఎంఐలు కట్టేస్తాం. మిగిలిన డబ్బుతో సరదాగా బయటికి వెళ్తాం. ఆన్లైన్లో ఏదో ఒకటి కొంటాం. నెల చివరిలో చూసుకునే అరే డబ్బులన్నీ ఏమయ్యాయి అని చుట్టూ పీక్కుంటాం. ఇక్కడే రెండో నిజం అర్థం చేసుకోవాలి. మీ డబ్బుపై మీకు కంట్రోల్ లేకపోతే అది నీళ్ళలా జారిపోతుంది. ధనవంతులు తమ ప్రతి రూపాయికి ఒక లెక్క పెడతారు. ఇష్టమైనవన్నీ మానేసి పిషనరీగా బతకడం కాదు. బడ్జెట్ అంటే మీ డబ్బుకి ఒక దారి చూపించడం, దానికి ఒక పర్పస్ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన ఒక సింపుల్ రూల్ ఉంది. అదే 50-30-20 నియమం. ఇది చాలా ఈజీ. మీ ఆదాయాన్ని 3 ముక్కలుగా చేయండి. 50 అవసరాలు, 50% అవసరాలకు. ఇంటి అద్దె, తిండి, బిల్లులు, ప్రయాణం, ఈఎంఐలు ఇవి బతకడానికి తప్పనిసరి. ఇవి మీ సంపాదనలో సగం దాటకుండా చూసుకోండి. మిగతాది 30% అంటే కోరికలు, కొత్త ఫోను, సినిమాలు, రెస్టారెంట్లు, ట్రిప్పులు. ఇవి లేకపోయినా బతకగలం, కానీ మన లైఫ్కి కొంచెం ఆనందాన్ని ఇస్తాయి. ఇక మిగిలేది 20%. అదేనండి పొదుపు అంటే పెట్టుబడులు, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది అత్యంత ముఖ్యమైన భాగం. చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఖర్చులన్నీ పోగా మిగిలిందే దాచుకుంటాం అనుకుంటారు. కానీ వారన్ బఫెట్ ఏమన్నారంటే ఖర్చు చేసాక మిగిలింది కాదు, పొదుపు చేసాక మిగిలిన వాళ్ళనే ఖర్చు చేయాలి అంటారు. అదేవిధంగా 20% డబ్బును మీరు అసలు టచ్ చేయకూడదు. ఇది నేరుగా మీ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి. ఈ చిన్న రూల్స్ ఫాలో అవ్వండి. మొదట పెట్టండి. 2 నెలల్లో మీ చేతిలో డబ్బు నిలవడం గమనిస్తారు. మీ డబ్బుపై మీకే ఒక క్లారిటీ వస్తుంది. మీ ఆర్థిక జీవితానికి మీరే డ్రైవర్ అవుతారు. ఇక సింపుల్ది మూడోది, అప్పు ఒక బానిస, ఆస్తి ఒక యజమాని. అవును, ఈ రోజుల్లో అప్పు చేయడం ఎంత ఈజీ. ఒక క్లిక్తో క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్,
బై నో పే లేటర్ అంటూ మనల్ని ఊరేస్తూనే ఉంటాయి. అవసరం లేకపోయినా పక్క వాళ్ళతో పోల్చుకుని షో కోసం ఖరీదైన వస్తువులు ఈఎంఐలో కొనేస్తాం. ఇది ఒక మోడర్న్ బానిసత్వం. మీరు కష్టపడి సంపాదించింది మీ ఆనందం కోసం కాదు, వడ్డీలు కట్టడానికే అయిపోతుంది. ఇక్కడే మూడో నిజాన్ని మీరు గుండెల్లో ముద్రించుకోవాలి. ఆస్తికి అప్పుకి మధ్య తేడాను స్పష్టంగా తెలుసుకోవాలి. ఆస్తి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మీ జేబులో డబ్బును వేస్తుంది. ఉదాహరణకు ఒక ఇంటిని కొని అద్దెకిస్తే ప్రతి నెల మీకు డబ్బు వస్తుంది, అది ఆస్తి. ఇంకా అప్పు లెబిలిటీ, ఇది మీ జేబులోంచి డబ్బును లాగేస్తుంది. ఉదాహరణకు మీరు లోన్ తీసుకుని కారు కొంటే ప్రతి నెల ఈఎంఐ, పెట్రోల్, మెయింటెనెన్స్ అంటూ డబ్బు పోతూనే ఉంటుంది, ఇది అప్పు. సామాన్యులు డబ్బు రాగానే ఫోన్లు, కార్లు వంటి అప్పులు కొంటారు. ధనవంతులు డబ్బు రాగానే అద్దె వచ్చే ఇల్లు, స్టాక్స్ వంటి ఆస్తులను కొంటారు. ఆ ఆస్తుల నుండి వచ్చే డబ్బుతో తమ సరదాలు తీర్చుకుంటారు. ఉదాహరణకు మీరు ఒక కొత్త ఐఫోన్ కావాలనుకుంటున్నారు, దాన్ని ఈఎంఐలు కొనడం ఒక దారి, లేదా ఆ డబ్బుని ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి దాని మీద వచ్చిన లాభంతో ఆ ఫోన్ కొనడం రెండో దారి. రెండో పద్ధతిలో మీ అసలు డబ్బు భద్రంగా ఉంటుంది, పైగా పెట్టుబడి అనే మంచి అలవాటు మొదలవుతుంది. మీ టార్గెట్ అప్పుల నుండి బయటపడి ఆస్తులను కొనడం వైపు ఉండాలి. మీ జేబులోకి డబ్బు తెస్తే వాటిపై ఫోకస్ పెట్టండి, జేబులోంచి డబ్బు తీసే వాటిని దూరం పెట్టండి. ఇదే ఆర్థిక స్వేచ్ఛకు అసలైన రాజమార్గం. ఇక నాలుగవది నిజం, జీవితం బతకడానికి, పెట్టుబడి ఎదగడానికి. అవును, ఒక మంచి ఉద్యోగం, నెల నెలా వచ్చే జీతం, ఇది చాలా మందికి సెక్యూరిటీ లైఫ్. ఇందులో తప్పేం లేదు. జీతం మనల్ని బతికిస్తుంది. కానీ జీవితం అంతా జీతం మీద ఆధారపడితే మనం ఎప్పటికీ ధనవంతులు కాలేం. ఎందుకంటే మీరు పనిచేయడం ఆపేస్తే డబ్బు రావడం కూడా ఆగిపోతుంది. దీన్నే రాట్ రేస్ అంటారు. ఎలుక చక్రంలో పరిగెత్తినట్లు ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటాం. నాలుగు నిజం ఇదే, మీరు డబ్బు కోసం పనిచేయడం కాదు, మీ డబ్బు మీ కోసం పనిచేయడం మొదలు పెట్టాలి. దీన్నే పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా? కాంపౌండింగ్, చక్రవడ్డీ ప్రపంచంలో 8వ వింత అని. దీన్నే అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు, చేసుకోలేనివాడు జీవితం అంతా కొడుతూనే ఉంటాడు. పెట్టుబడిని పెట్టడానికి లక్షలు అవసరం లేదు, నెలకు 1000 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చు. ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కొత్తగా మొదలుపెట్టే వాళ్లకు బెస్ట్ ఆప్షన్. మీరు పెట్టిన చిన్న మొత్తమే కాలంతో పాటు పెరిగి పెద్దదై మీకోసం కోట్ల సంపాదన సృష్టిస్తుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు ఒక సేఫ్టీ జాకెట్ వేసుకోవాలి, అదే అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కనీసం 3 నుండి 6 నెలల్లో ఇంటి ఖర్చులకు సరిపడే డబ్బు ఒక సపరేట్ అకౌంట్లో ఎప్పుడు రెడీగా ఉండాలి. ఇది మీ పెట్టుబడులను కాపాడే ఒక ఆకర్షణమైన కవచం. కాబట్టి మీ 50-30-20 బడ్జెట్లోని 20% డబ్బుకి ఒక పని చెప్పండి, దాన్ని పెట్టుబడిగా మార్చి మీ కోసం పనిచేసే సైనికులా మార్చండి. కాలం గడిచే కొద్దీ ఆ సైన్యం పెరిగి మీకు ఆర్థిక స్వతంత్రాన్ని తెచ్చిపెడుతుంది. ఇక 5వ నిజం, డబ్బు కోసం పని చేయొద్దు. ఇప్పటి వరకు మనం 4 నిజాలు చూసాం. డబ్బు గురించి నేర్చుకోవడం, బడ్జెట్ వేయడం, ఆస్తులు కొనడం, పెట్టుబడి పెట్టడం. ఈ 4ంటిని కలిపితే వచ్చేదే 5వ ఫైనల్ మరియు అత్యంత పవర్ఫుల్ నిజం. ధనవంతులు డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు ఆటోమేటిక్గా వచ్చే వ్యవస్థను, సిస్టమ్స్ను నిర్మించడంపై దృష్టి పెడతారు. వాళ్ళు ఒక్కసారి కష్టపడతారు, కానీ అది నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే ఒక మిషన్లా పనిచేస్తుంది. దీన్నే పాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే మీరు యాక్టివ్గా పని చేయకపోయినా డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక రచయిత ఒక పుస్తకం రాస్తాడు, అతను కష్టపడింది ఒక్కసారే, కానీ ఆ పుస్తకం అమ్ముడైన ప్రతిసారి అతనికి డబ్బు వస్తుంది. ఒక వ్యాపారవేత్త ఒక కంపెనీ కట్టి మంచి టీంని సెట్ చేస్తాడు. ఆ తర్వాత అతను అక్కడ లేకపోయినా ఆ కంపెనీ లాభాలు తెచ్చిపెడుతుంది. మీరు కూడా మీ ఉద్యోగంతో పాటు ఇలాంటి చిన్న చిన్న ఆదాయ వనరులను నిర్మించడం మొదలు పెట్టాలి. అది ఒక బ్లాగ్ రాయటం కావచ్చు, స్టాక్ మార్కెట్లో డివిడెండ్ ఇచ్చే షేర్లో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేదా ఒక చిన్న ఇంటిని అద్దెకి ఇవ్వడం కావచ్చు. మీ లక్ష్యం ఏమిటంటే మీ సమయానికి డబ్బుకు ఉన్న లింక్ని కట్ చేయడం. వారెన్ బఫెట్ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది, నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే దారిని మీరు కనుక్కోకపోతే బతినంత కాలం చాకరీ చేయక తప్పదు. ఈ మాట అక్షరాల నిజం. ఈ 5వ నిజం కేవలం ఒక టెక్నిక్ కాదు, అదొక మైండ్ సెట్. జీతం కోసం పని చేయాలి అనే మైండ్ సెట్ నుంచి నా కోసం పనిచేసే ఆస్తులను, సిస్టమ్స్ను నిర్మించాలి అనే మైండ్ సెట్కి మారడం. ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు అసలైన ఆర్థిక స్వేచ్ఛ వైపు మొదట అడుగు వేసినట్టే.
ఇక ముగింపులో మళ్ళీ మనం కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బు గురించి 5 అద్భుత నిజాలు తెలుసుకున్నాం కదా. 1. నేర్చుకోండి. డబ్బు గురించి నేర్చుకోవడమే మీ మొదటి అడుగు. 2. లెక్క పెట్టండి. ప్రతి రూపాయికి ఒక పర్పస్ ఇవ్వండి. 3. ఆస్తులను కొనండి. మీ జేబులో డబ్బు వేసే వాటిని పెంచుకోండి. 4. పెట్టుబడి పెట్టండి. మీ డబ్బుతో మీ కోసం పని చేయించండి. ఇక 5. సిస్టమ్స్ కట్టండి. నిద్రలో కూడా డబ్బు సంపాదించే దారులు వెతకండి. ఈ సూత్రాలు వినడానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ వీటిని ఆచరణలో పెట్టడానికే క్రమశిక్షణ కావాలి. కోటీశ్వరులు అవడం లాటరీ టికెట్ కొన్నట్లు కాదు, అదొక ప్రయాణం. ఈ రోజు మీరు వేసే ఒక చిన్న అడుగు రేపటి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, సంపాదించిన దానితో ఏం చేస్తున్నదే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఈ 5 నిజాల్లో మీరు వెంటనే ఏ రూల్ ఫాలో అవబోతున్నారు? మీ మొదటి అడుగు ఏంటి? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. మీ జర్నీలో మీరు ఒంటరి కాదు, మనం కలిసి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే మంచి జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. అప్పుడే కొత్త వీడియో పుట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.